సాధారణంగా పెళ్లిళ్లు నిశ్చితార్థాలు స్వగ్రామంలో నిర్వహిస్తుంటారు. కాస్త ఆర్థికంగా బాగున్నవారు ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా గుడ్లనర్వ గ్రామానికి చెందిన మేకల అప్పయ్య తమ కుమారుని నిశ్చితార్థం గోవాలో చేశారు. అయితే ఆ వేడుకకు గ్రామంలోని 500 మందిని విమానంలో గోవాకు తీసుకెళ్లారు. ఆకాశంలో విమానాలు చూసి సంతోషపడేవారని, వారికి విమానం ఎక్కిన అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో గోవాకు తీసుకెళ్లానంటున్న మేకల అయ్యప్ప కుటుంబంతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. సాధారణంగా ఇంట్లో పెళ్లి వేడుకలు చేసుకోవాలంటే ఖచ్చితంగా తమ స్వగ్రామంలో చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ హైదరాబాద్లో ఉపాధి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు ఖచ్చితంగా స్వగ్రామంలో సొంత వారితో గ్రామస్తుల మధ్య కూడా పెళ్లి వేడుకలు చేసుకోవాలనుకుంటారు. కానీ అదే పెళ్లి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి పెళ్లి వేడుకలు చేసుకుంటారు. కానీ అదే తరహాలో నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప తర్వాత లక్ష్మీదేవి కుమారుని పెళ్లి గోవాలో పెళ్లి నిశ్చితార్థం చేయడానికి కూడా వేడుకలకు సిద్ధం కావడం జరిగింది. అయినప్పటికీ కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారన్న ఒక బాధ ఉండేది. కానీ అలా కాకుండా గ్రామస్తులు, సన్నిహితులు, తర్వాత వాళ్ళ బంధువులను అందరినీ కూడా ప్రత్యేకంగా విమానాల్లో ఏర్పాటు చేసుకుని తర్వాత 500 మందిని కూడా అందరినీ కూడా గోవాకు తీసుకుపోవడం జరిగింది. అసలు గోవాకు వీళ్ళందరినీ తీసుకుపోవడానికి గల ప్రధాన కారణం ఏంటిది, తర్వాత గోవాలో ఎందుకు అక్కడ పెళ్లి వేడుకలు చేసుకోవాలనే అంశాలతో మనతో మాట్లాడడానికి మేకల అయ్యప్ప తర్వాత లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ మొదటగా ఎందుకంటే పెళ్లి వేడుకలు ఖచ్చితంగా సొంత గ్రామంలో చేసుకోవాలి, అందరు బంధువుల మధ్యలో తర్వాత సన్నిహితుల మధ్యలో చేసుకోవాలంటారు. కానీ మీరు ఎందుకు గోవాలో చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఫంక్షన్ హాల్లను ఊర్లను చేసుకుంటాం. ఇక హైదరాబాద్ స్థిరపడిన తర్వాత పనిచేసి ఏదన్నా ఇప్పుడు ఊర్లో చేసుకుంటే అంతమంది అక్కడ మేము పోయి కొత్తగా మా వాళ్ళని ఏదన్నా చెయ్యాలి, మా కుటుంబానికి ఏదైనా చేయాలి, మా బంధుమిత్రులకి ఏదైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలని ఉన్నది. చేయాలంటే ఏంది, ఇక్కడ తీసుకురావాలంటే బస్సులు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు వస్తారు. కానీ కొత్తగా మంచిగా ఇంకా బాగా చేయాలి, మా వాళ్ళని ఇంకా ప్లేన్లు ఎక్కియాలి. వాళ్ళంతా వ్యవసాయదారులు, ఎప్పుడే రానోళ్ళు ప్లేన్కు. అది అనుకొని నేను మా వాళ్ళ కొరకు ప్లేను చేసి గోవాలో అరేంజ్మెంట్ చేసి గోవా అయితే ప్లేన్కి వెళ్ళగలుగుతాం. ఇక్కడైతే మామూలుగానే ఉంటాం, మామూలుగా ఎవరైనా చేస్తాం. అది లేదు, అలా కాదు. మా వాళ్ళని మెయిన్ మా బంధుమిత్రుల్ని, మా పాలలని, మా సేవప్లస్ని ప్లేన్లో ఎక్కియాలని అలా చేసి ప్లేన్లో రిసార్ట్ చేసుకొని మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళని చేసుకొని మంచిగా తీసుకుపోయినా మంచిగా ఎంజాయ్ చేసుకొని వాళ్ళ ముఖాల ఆనందం చూడాలని అలా నేను చేసిన. అంటే పెళ్లి నిశ్చితార్థం సంబంధించి గోవాలో ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆలోచన కానీ తర్వాత అక్కడ తీసుకుపోయిన ఆలోచన కానీ ఎందుకు వచ్చింది మొదటగా? అంటే ముందు ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నాం. చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, మన అబ్బాయికి మనం లాస్ట్ పెళ్లి ఇద్దరిది అయ్యింది, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ఇద్దరిది అయ్యింది, చేసినాం. మా అబ్బాయి చేయాలంటే ఇక్కడైనా ఫంక్షన్ హాల్ తీసుకొని చేయాలి. ఊర్లో పోయినా మాకు పబ్లిక్ సరిపోయినా అక్కడ ఫంక్షన్ హాల్ చేయాలంటే 2-3 ఊళ్ళకు కష్టం, ఇక్కడే చేయాలి. అలా కాదు, ఏదైనా కొత్తగా మంచిగా చేయాలి, మా వాళ్ళని మా బంధుమిత్రుల్ని తీసుకుపోయి చేయాలి అనే తాక్తోనే నేను చేసిన. అది మంచిగా చేసుకోవాలి, మా వాళ్ళని వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలని. మా చిన్న ఆయనకు అడిగినరు, అరే నువ్వు పోయినావు, కొద్దిగా హైదరాబాద్ పోయినావు, కొద్దిగా రూపాయలు సంపాదించుకున్నావు, నువ్వు విదేశాలు తిరుగుతున్నావు ఇటు, మరి మాకు ఎప్పుడన్నా ఎక్కి రాదరా కొంచెం విమానంలా అని వాళ్ళు అప్పుడప్పుడు అంటే అది ఎలా ఎక్కియాలి. ఇంక నేను వాళ్ళకి ఏం చెప్పకుండా మా అబ్బాయి దగ్గర పెట్టి మా అబ్బాయికి చెప్పి మా పెద్ద అబ్బాయికి 3 నెలల ముందే ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళకి లాస్ట్కి ఆధార్ కార్డు అయినాక 15 రోజుల ముందు చెప్పినాం ఇట్లా మిమ్మల్ని తీసుకుపోతున్నా అని. అప్పటివరకు వాళ్ళకు కూడా తెలియదు. అంటే గ్రామస్తులందరూ కూడా విమానం ఎక్కించడం ఎలా అనిపిస్తుంది? అలా ఆనందం చూసి నేను కూడా ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళ ఆనందం చూసి అంత మంచి ఆనందపడ్డారు. అది నాకు చాలా మంచిగా అయిపోయింది. మా అబ్బాయి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఏదైనా కూడా నాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. నేను డబ్బులు చూడలేదు, నా కుటుంబం నా బంధుమిత్రులను చూడాలనుకున్నా అదే చూసాను, కానీ డబ్బు ముఖం చూడలేదు. నేను ఏదన్నా ఒక విహారయాత్రకు పోవాలన్నా ఖచ్చితంగా 10 నుంచి 20 మంది పోవాలంటే నానా కారణాలతో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక 500 మంది గ్రామస్తులను ఎలా ప్లాన్ చేశారు, అంత పెద్ద సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళకు ముందే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు బస్సులు పెట్టి శుక్రవారం నాడు ఇక్కడ తీసుకొచ్చిన నైట్ ఇక్కడ వాళ్ళకు మొత్తం భోజనాలు పెట్టి నైట్ ఇక్కడ ఉంచి అది చేసి మళ్ళీ పొద్దున 3 o'clock లేపి సాటర్డే రోజు వాళ్ళకు మళ్ళీ పొద్దున 6 గంటలకు టిఫిన్ పెట్టి బస్సులు పెట్టి తీసుకొని పోయినాం. ఆడ పోయి అయ్యింది. మా అబ్బాయి, మా 2 అబ్బాయిలు, మా అమ్మాయి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి మంచిగా తీసుకుపోయారు. ఎయిర్ పోస్ట్ వాళ్ళు కూడా సహకరించారు, మాకు ఎలాంటి చెకింగ్ లేకుండా మంచిగా తీసుకుపోయారు. మాట్లాడినరు, ముందే మాట్లాడుకున్నాం, తీసుకుపోయారు. వాళ్ళు
ఎక్కడ చిన్న వాళ్ళకి ఇంత వంక కూడా రాకుండా తీసుకొచ్చినాం. మొన్న మీ చిన్న కుమారుడు జరిగిన నిశ్చితార్థంలో గుర్తుండిపోయే క్షణం ఏది ఉంది అక్కడ గోవాలో? ఇంక ఇదే విమానమే ప్లేను ఎక్కింది, ఇంక అది మళ్ళీ జీవితంలో ఇంతమంది వాళ్ళు ఎక్కలేరు, మనం తీసుకుపోలేము, దీనికి మించింది ఇంకా మనకి ఇంకా లేదు. అంటే అంత తృప్తి నేను చేసిన ఏళ్ళ కొద్ది 84లో హైదరాబాద్కి వచ్చిన చేసిన కష్టం మొత్తం నాకు ఆ ఆనందంతోనే వెళ్ళిపోయింది. మా వాళ్ళు వచ్చి ఆనందపడుతుంటే, ఎందుకంటే నేను వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుపోలేదు, మొత్తం తండ్రులనే తీసుకుపోయాను, నా వయసులోనే. వాళ్ళ పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు పోతారు అన్నట్టు తీసుకుపోలేదు, అంతా నా వయసులోనే తీసుకుపోయినా. ప్రస్తుతం లక్ష్మీదేవి గారు ఉన్నారు, అయ్యప్ప వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు, ఇద్దరు పెళ్లిళ్ళకి సంబంధించి కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ చివరిగా మీ చిన్న కుమారుని పెళ్లినిచ్చారని సంబంధించి మీ గ్రామస్తులు, మీ కుటుంబ సభ్యుల మధ్య జరగడం, అది కూడా గోవాకి తీసుకుపోయి అక్కడ అంగరంగ వైభవం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇక అమ్మాయి కుదిరినాక ఇక ఎటన్నా బయట పోదాం చేసుకొస్తామని అనుకున్నారు. ఇక్కడక్కడ 4-5 జాగాలలో చూసి వచ్చారు, అక్కడ నచ్చలేదని ఇక గోవాకు పోయారు. గోవాలో చూసారు, అక్కడ మంచిగా నచ్చింది, బీచ్ హోటల్ అని నచ్చినాయి. 2-3 సార్లు పోయారు, చూసిర్రు. ఇంకా అక్కడనే డిసైడ్ అయ్యింది చేద్దామని అనుకొని ఇక మనమే పోదామా వాళ్ళు పోదామా అన్న ఆలోచన పెట్టుకున్నారు. అనుకున్నాక అట్లా అనుకొని వాళ్ళ డాడీ ఏమన్నాడు, వద్దు నా పాలోళ్ళని, నా అన్నదమ్ములని, నా కుటుంబాన్ని తీసుకొని పోవాలని ఇక పిల్లలకు చెప్పుకున్నాడు. ఇక అడిగిన వాళ్ళు ఎవరు కాదనకుండా వచ్చారు. ఇక మాకు ఇంత అదృష్టం వచ్చింది, మాకు ఎక్కే అవకాశం వచ్చింది అని ఇక అందరూ వచ్చారు. అందరూ ఎలా అనిపించింది? అంటే వాళ్ళు మీతో చెప్పిన అనుభూతి ఏ విధంగా ఉంది? ఇక మా జీవితంలో మేము ఇంత మాకు పెద్ద గుర్తింపు, మాకు మా మహబూబ్నగర్ల నార్కన్ల జిల్లాలో మొత్తం గుర్తింపు, మాకు ఇది ఒక పెద్దది అని అందరూ అన్నారు. అయ్యప్ప వాళ్ళ కూతురు కూడా ఉంది, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఈవెంట్కి సంబంధించి కూడా 3 రోజులు జరిగింది కాబట్టి ఆ ఈవెంట్ వివరాలు ఏ విధంగా ఒకసారి ఆమెను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం గోవాలకు సంబంధించి కూడా తమ్ముని నిశ్చితార్థం దగ్గరుండి కూడా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ, తర్వాత కావ్య కూడా పక్కనుండి చూసుకోవడం జరిగింది. అసలు ఈ 3 రోజులకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరిగింది, గ్రామస్తులకు సంబంధించి ఎలా, అంటే వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉందో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎందుకంటే మీ నాన్నగారు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఒక గ్రామాన్ని ఒక గోవాకి తీసుకుపోవడం నిజంగా ఎలా అనిపిస్తుంది? అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నాము, గోవాలో చేద్దాంలే అనుకున్నాం. ఓన్లీ మా ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నాం. డాడీ ఆలోచన ఎట్లా ఉందంటే, తమ్ముడు ఏమన్నాడు, డాడీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తా అంటే, అరే మీ ఫ్రెండ్సే కాదురా, నేను ఎప్పటి నుంచో మా ఊర్లో చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నాం, ఎప్పుడన్నా విమానం పైనుంచి పోతుంటే దాన్ని ఎక్కగలుగుతామా అనే ఉద్దేశంతో ఉండే, మా వాళ్ళని కూడా అందరినీ తీసుకొని వస్తాంరా, అందరం కలిసే వెళ్దామని చెప్పి డాడీ సంకల్పించి ఇవాళ ఊరు మొత్తాన్ని ఏకంగా చేసి అందరం కలిసి కూడా చాలా హ్యాపీగా, ఎవ్వరు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. మేము జస్ట్ వెళ్ళి ఇట్లా తమ్ముడిది ఎంగేజ్మెంట్ మేము అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత చెప్పాము, ఇట్లా గోవాలో చేస్తామని. వాళ్ళ హ్యాపీనెస్కి మేము ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతామని ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మేము ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఫ్లైట్లో ఎక్కినాక కూడా మీకు ఇప్పుడు ఎట్లుంది అనుభూతి ఎట్లుంది అంటే, ఇప్పుడు వాస్తవానికి దిగినాక ల్యాండ్ మీద ఎంగేజ్మెంట్ అది ఓకే కామన్, బట్ ఫ్లైట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అయితే వాళ్ళ హ్యాపీనెస్కి అసలు కంట్రోలే లేదు. అందరు కూడా మా డాడీకి ఒకటే మాట చెప్పారు, అయ్యన్న అని పిలుస్తారు, ఎప్పటికీ నిన్ను జీవితంలో మర్చిపోము, మా పిల్లలు కూడా ఎక్కిస్తారో ఎక్కారో కానీ నువ్వు మమ్మల్ని ఎక్కించినావు అనే వాళ్ళ మాటలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పైన ఉంటాయని నేను కోరుతున్నాను. అక్కడ తీసుకుపోయిన వాళ్ళంతా 50+ అయితే వాళ్ళందరూ అయింది 15+ అయిపోయారు అక్కడికి వెళ్ళేసరికి. సో 3 days వాళ్ళు గోవాలో చిన్న పిల్లలు అయిపోయి ఎంజాయ్ చేశారంటే ఇక మీరే అర్థం చేసుకోండి, అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇది మొత్తం మీద ఎందుకంటే ఒక కుటుంబం సంబంధించి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా కూడా ఈ పెళ్లి వేడుకలు జరగాలని చెప్పి కూడా ఆ కుటుంబం భావించడం జరిగింది. ఖచ్చితంగా గ్రామస్తుల మధ్య తమ కుమారుని నిశ్చితార్థం వేడుకలు చేయాలని చెప్పి, అది సొంత గ్రామంలో కాకుండా వేరే ప్రాంతంలో వెళ్ళడం, తర్వాత అదే గ్రామం సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఫ్లైట్లు బుక్ చేసి తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి వారి మధ్యలో వేడుకలు చేయడం నిజంగా ఎంతో అనుభూతి కలిగించిందని చెప్పి కూడా అయ్యప్ప కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.